హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కామాక్షి. ఇవాళ నేను మీకు కరాచీ హల్వాని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు కార్న్ఫ్లోర్, 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని బాగా లంప్స్ లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్పుల షుగర్ని యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత 1.5 కప్ వచ్చేసి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఏ బౌల్తో అయితే తీసుకున్నారో ఆ బౌల్తోనే అన్ని మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ 1.5 కప్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ షుగర్ బాగా మెల్ట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి అరచక్క నిమ్మరసంనైనా లేకపోతే ఆ ప్లేస్లో లెమన్ సాల్ట్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం లెమన్ సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. లెమన్ సాల్ట్ అయినా నిమ్మరసం అయినా వేయడం వల్ల ఈ స్వీట్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. దానికోసం నిమ్మరసంనైనా లేకపోతే లెమన్ సాల్ట్నైనా యూజ్ చేస్తారు. ఇప్పుడు ఇందులోకి కొంచెం మనము ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందాము. ఫుడ్ కలర్ వేసుకోకపోయినా పర్లేదండి, బట్ కలర్ఫుల్గా కనపడడం కోసం ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇలాచీ పౌడర్నైనా లేకపోతే వెన్నెల ఎసెన్స్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎసెన్స్ వేస్తున్నాను. వేసి ఇక్కడ నుంచి కంటిన్యూషన్గా కలుపుతూ ఉండాలి. సో ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటే మనకి 35 మినిట్స్లో ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. బట్ లో ఫ్లేమ్లోనే చేస్తున్నట్లయితే మనకి 45 మినిట్స్ టైం తీసుకుంటుందండి. సో ఈ విధంగా దగ్గరే ఉండి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ కలపకుండా పక్కకు వెళ్ళిపోయామంటే అడుగంటుకోపోతుంది. ఈ స్వీట్ అనేది సరిగ్గా రాదు. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి హల్వా అనేది థిక్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి వాటర్ చూడండి థిక్నెస్ స్టార్ట్ అవుతూ ఉంది. ఒక 10 మినిట్స్ తర్వాత ఇది ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మనం 1 నిమిషం కూడా కలపకుండా వదిలేసామంటే ఇది అడుగు అంటుకుపోతుందండి. సో ఒక 45 మినిట్స్ మనం ఈ విధంగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా బాగా థిక్నెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇందులోకి 1 కప్పు నెయ్యి తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నామో ఆ కప్పుతో నెయ్యి తీసుకోవాలి. ఆ కప్పు నెయ్యి అయిపోయేంత వరకు మనం ఈ విధంగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. కరెక్ట్గా 1 కప్పు నెయ్యి సరిపోతుందండి. ఇలా మనం బ్యాచెస్గా నెయ్యి ఒకేసారి కాకుండా బ్యాచెస్గా వేసుకుంటూ ఉండాలి. అండ్ మనకి స్వీట్ రెడీ అయింది లేనిది తెలిసేదానికి నెయ్యి ఈ స్వీట్ అబ్జర్వ్ చేయకుండా పైకి తేలేలా చేస్తుంది. అప్పుడు మనకి ఈ స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే నెయ్యి వేస్తున్నప్పుడు ఈ స్వీట్ బాగా అబ్జర్వ్ చేసేస్తుంది నెయ్యిని. ఎప్పుడైతే అబ్జర్వ్ చేయకుండా వదిలేస్తుందో అప్పుడు మనకి స్వీట్ రెడీ అయిపోయినట్టు. ఇంకా ఇది రెడీ కాలేదండి. సో ఇంకా ఉంది కాబట్టి ఈ నెయ్యి కంప్లీట్ అయిపోయే లోపల మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాము. కంప్లీట్గా నాకైతే 35 మినిట్స్ టైం తీసుకుంది. బట్ ఇది లో ఫ్లేమ్లో కనుక పెట్టి చేస్తున్నట్లయితే ఖచ్చితంగా 45 మినిట్స్ టైం తీసుకుంటుంది. నేను ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు చూడండి నెయ్యి అనేది మనకి పైకి తేలుతూ ఉంది. ఇప్పుడు మనం ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవచ్చు. మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను వచ్చేసి పంకిన్ సీడ్స్ వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ ఫైనల్గా మన దగ్గర మిగిలిన నెయ్యిని ఇందులోకి యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఈ స్వీట్ ఇంకా నెయ్యి అబ్జర్వ్ చేస్తూనే ఉంది కాబట్టి ఇంకా మిగిలిన నెయ్యిని కూడా ఇందులోకి వేసేసుకొని ఇంకా తీసేసుకోవడమే. ఇంకేం ఎక్స్ట్రా నెయ్యి నేనేం యాడ్ చేయలేదండి. ఏ కప్తో అయితే కార్న్ఫ్లోర్ తీసుకున్నానో ఆ కప్పు నెయ్యి మనకి సరిపోతుంది. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మిక్స్ చేసుకొని మనకి స్వీట్ రెడీ అయింది లేనిది అది తెలుసుకునేదానికి ఈ స్టిక్తో కొంచెం స్వీట్ని కనుక తీసుకొని మనం ప్రెస్ చేసినట్లయితే మనకి ఇది బాల్ లాగా ఫామ్ కావాలి. అప్పుడు మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి స్వీట్ని మనం చెక్ చేసేసుకుందాం. సో కొంచెం స్వీట్ తీసుకుందాము. తీసుకొని చూడండి కొంచెం పక్కకు అనేసి దీన్ని ఈ విధంగా చేసినట్లయితే మనకి బాల్ లాగా ఫామ్ కావాలి. సో అయింది కదా, ఇంకా మనకి రెడీ అయిపోయినట్టు. ఈ విధంగా ఉంటే చాలా సాఫ్ట్గా డెలిషియస్గా స్వీట్ అనేది ఉంటుందండి. ఇంకొంచెం సేపు ఉంచామనుకోండి ఇంకా థిక్గా ఉంటుంది. సో పెద్దవాళ్ళు దాన్ని లాగి తినలేరు కదా. సో ఇంతవరకు ఉంచితే మాత్రం సరిపోతుంది. అందరూ తినగలిగేటట్లయితే ఇంతవరకు ఉంచితే సరిపోతుంది మనకి. సో ఇప్పుడు మనం దీన్ని తీసేసుకొని
ఒక ట్రేలోకి వేసుకుందాం. ముందుగానే ట్రేకి నెయ్యి రాసి పక్కన ఉంచుకోండి. స్వీట్ స్టార్ట్ చేసే ముందే ఒక ట్రేలోకి లేకపోతే ప్లేట్లోకైనా నెయ్యి రాసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఈ ట్రేలో జీడిపప్పులను వేస్తున్నాను. వేసి ఇప్పుడు ఈ స్వీట్ని వేసేసుకుంటున్నాను. సో చూసారు కదా, ప్యాన్లో నుంచి ఈ విధంగా ఈజీగా మనకి స్వీట్ అనేది వచ్చేయాలి. అప్పుడు పర్ఫెక్ట్గా స్వీట్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక 20 మినిట్స్ పాటు చల్లారించాలి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని మనము టర్న్ చేసుకొని స్వీట్ని కట్ చేసేసుకుందాము. మనకి ఒకవేళ స్వీట్ రెడీ కాలేదనుకోండి, పీసెస్ అనేవి రావన్నమాట. సో హల్వా లాగుంటుంది. మనకి పీసెస్ వచ్చాయో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి, ఇది కంప్లీట్గా చల్లారిపోయింది. ఇప్పుడు ఈ స్వీట్ పైన ప్లేట్ పెట్టుకొని ఒకసారి టర్న్ చేసుకుందాము. ఈ విధంగా ఉల్టా కనుక చేసినట్లయితే మనకి స్వీట్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో చూసారు కదా, ఎలాంటి నైఫ్తో దాన్ని తీయకుండా ఈజీగా వచ్చేసింది. చాలా బాగుందండి. అండ్ పీసెస్ కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనము నైఫ్తో అయినా కట్ చేయొచ్చు, లేకపోతే పిజ్జా కట్టర్తో అయితే ఈజీగా వచ్చేస్తుంది మనకి. సో ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసేసుకుందాము. మీకు ఎక్కువ డ్రై ఫ్రూట్స్ నచ్చలేదనుకోండి, కొంచెం వేసుకోండి. మీకు మధ్య మధ్యలో తగులుతూ బైట్స్గా ఉండాలంటే ఎక్కువ వేసుకోండి. సో చూసారు కదా, జెల్లీ లాగా చాలా బాగుంది. అండ్ చాలా సాఫ్ట్గా ఎవరైనా తినగలరండి, అంత బాగుంటుంది. అండ్ నాకైతే స్వీట్ షాప్ కంటే కూడా మనం చేసుకున్నదే ఈ కరాచీ హల్వా అనేది చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన మెజర్మెంట్స్ని ఫాలో అయ్యి మీరు ఈ విధంగా ప్రిపేర్ చేయండి. చాలా అంటే చాలా బాగా ఇష్టపడతారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మంచి రెసిపీస్తో వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.